సరే అయితే ప్రెజెంట్ మనం చూసుకుంటే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం. అయితే ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా మనం ఉండాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఖచ్చితంగా మారాలంటారా? ఎలాంటి మార్పులు ఉండాలి? అయితే మీరిప్పుడు చెప్పినట్టు ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ సోర్సెస్ ఎలా ఉంటాయి సార్? అంటే ఏ ఫుడ్ నుంచి మనకి ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి? ఎక్కువగా ఇవన్నీ రావాలి అని అంటే ప్లాంట్ మెయిన్ అన్ప్రాసెస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విటమిన్స్, ఇవి ఫైబర్ ఎక్కువ రావాలంటే మనం సాధారణంగా ఈ స్ప్రౌట్స్, లీఫీ వెజిటబుల్స్, నట్స్ గింజ అంటే ఇప్పుడు మనము నట్స్ అంటే ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ అని అంటే అవిసె గింజలు, సియా సీడ్స్ అని, తర్వాత బాదంలు, ఈ అక్రోట్. కానీ అందరికీ అది నాట్ పాసిబుల్ తినటం. ఈవెన్ గ్రౌండ్ నట్స్, దోసకాయ గింజలు, ఇలాంటి పుచ్చకాయ గింజలు ఇలాంటివి కూడా బాగా పనిచేస్తాయి నట్స్ కింద. అంటే సీడ్స్ అంటాం, ఒక విధంగా నట్స్ అనద్దు, సీడ్స్. ఈ సీడ్స్ అలానే ఆకుకూరలు, స్ప్రౌట్స్, అలా అంటే మిశ్రిత అంటే మనం ఏంటంటే సంపూర్ణ ఆహారం తినాలంటే అన్నీ కలుపుకొని తినాలి, అన్నీ ఉండాలి అంటే అందులో ఏముండాలంటే సీరియల్స్, ధాన్యాలు ఉండాలి, పల్సెస్, పప్పు ధాన్యాలు ఉండాలి, మిల్లెట్స్, చిరుధాన్యాలు ఉండాలి, కూరగాయలు, ఆకుకూరలు. వీటితో పాటుగా మాంసకృతులకి మాంసం ఉన్నవాడు అది కూడా తీసుకో. సో వీటిల్లో ఏది బ్యాలెన్స్గా ఎట్లా తిన్నా కూడా వాటికి సంబంధించిన టైం టు టైం మనకి వస్తాయి. అయితే మనకి బాడీలో దాదాపుగా 20 రకాల అమినో యాసిడ్స్తో మన బాడీ ఫామ్ అవుతుంది. ఈ అమినో యాసిడ్స్ అనేవి మనకి కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. ఇప్పుడు రైస్ తింటే ఒక 4-5 రకాల అమినో యాసిడ్స్ మాత్రం వస్తాయి. దాంతో బాడీ బిల్డ్ అవుతుందో అవ్వదు. సో దానికి మనం మళ్ళీ పప్పు కలుపుతాం, దాంతో పెసలు కలుపుతాం, మనం మినుములు కలుపుకుంటాం, గోధుమలు తింటాం, సో ఇట్లాగా నువ్వులు తింటాం, నట్స్, వేరుశనగలు తింటాం. అట్లా తిన్నప్పుడు ప్రతి ఒక్క ఆహారంలో కొన్ని అమినో యాసిడ్స్, కొన్ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, కొన్ని పిండి పదార్థం, ఇవన్నీ కలిపి ఉంటాయి. ఓన్లీ పిండి పదార్థం అనేది మన నేచర్లో దొరకదు, ఓన్లీ ఆయిల్ అనేది నేచర్లో దొరకదు. సో అవి ప్రాసెస్ చేస్తేనే అట్లా అవుతాయి. సో అవి ఎప్పుడైనా మిక్స్ అయి ఉంటాయి. ఈ మిక్స్ అయి ఉండటం వల్ల మనం వాటిని మిక్స్ చేసుకొని మనకి ఎట్లా కావాలో అట్లే పూర్వం డిజైన్ చేశారు. ఎన్ఐఎన్ కూడా మనకి డిజైన్ చేసి ఈ చిన్నపిల్లలకి ఇట్లా ఇవ్వాలి, ఉగ్గిండి అని, ఉగ్గిపిండి అని కొన్ని చోట్ల ఇస్తారు. ఉగ్గి అంటే ఏంటంటే అన్ని పల్సెస్ కలిపి పౌడర్ కొట్టి పిల్లలకి వాటి చేసి ఇస్తారు. దాంట్లో ఏంటంటే డిఫరెంట్ ప్రోటీన్ మెటీరియల్స్ పిల్లలకి వెళ్తే ఆరోగ్యంగా సంపూర్ణ మాంసకృతులు వాళ్ళకి అందుతాయని. సో చీప్గా ఉంటాయి. ఇప్పుడు అందరూ నాన్ వెజ్ తినరు, వెజిటేరియన్స్ ఉండరు. సో కొన్ని నాన్ వెజ్లో కూడా కొన్ని దొరకవు, ఫ్యాట్స్, అదర్ కెమికల్సే వస్తాయి. సో ఇట్లా బ్యాలెన్స్ చేసుకొని తినాలి. అంటే ఇలాంటి ఎట్లా దొరుకుతాయి అని అంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, స్ప్రౌట్స్, సీడ్స్ అండ్ మనకి దొరికే ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, ఇవి బ్యాలెన్స్ చేస్తూ తడవకి. ఫర్ ఎగ్జాంపుల్ రాగులు. ఈ రాగులు బాడీకి మనకి శక్తిని ఎట్లా అంటే ఎముకలు ఫామ్ చేయడానికి ఫామ్ అవుతుంది, కాల్షియం వస్తుంది. ఇప్పుడు కాల్షియం మిల్క్లో ఉంటుంది. ఇప్పుడు మిల్క్ అనేసరికి చూసేసరికి చాలా కంటామినేషన్ ఉంది, ఏవో కెమికల్స్, ఆక్సిటోసిన్ వస్తుంది, ఎండోక్రైన్ ప్రాబ్లమ్. సో అలాగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనం రాగులు తీసుకుంటే రాగుల్లో చాలా మంచి కాల్షియం ఉంటుంది. అలా నాన్ వెజ్ బోన్ పౌడర్, బోన్స్ తింటే వస్తుంది, బోన్ ఎవరు తినరు. సో ఇట్లా డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్. కాల్షియం అనేది రైస్లో కూడా ఉంటుంది. ఈ రైస్లో కాల్షియం పెరగాలి అని అంటే మనం వండిన అన్నాన్ని నీళ్ళలో పట్టేసి ఒక 24 గంటలు ఉంచినాక తీసుకొని తింటే చద్దన్నం అంటారు. దాంట్లో చాలా మైక్రోబయాలజీ పెరుగుతుంది, ఫెర్మెంటేషన్ వస్తుంది, దాంట్లో చాలా కాల్షియం, మినరల్స్ చాలా పెరుగుతాయి. వాటర్ నుంచి అవన్నీ తీసుకొని రైస్లోకి ఇస్తాయి. సో ఆ ఫుడ్ అందుకని చద్దన్నం చేసిన చద్దన్నం మీరు అంటే సామెత రావట్లేదు. సో కడుపులో చల్లగా ఉంటుంది అంటారు, దాన్ని మేలు చేస్తుందని అంటారు, ఇవన్నీ. సో అవన్నీ ఉంటాయి. అలానే కొన్ని ఇమ్యూనిటీ పెరగడానికి కూడా మనకి విటమిన్స్ అవి కావాలి. అలానే మనం తీసుకునే ఫుడ్ ఎంత ఫైబర్ తీసుకొని ఎంత తీసుకుంటే మన గట్లో, పేగులో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మనకి విటమిన్స్ ఇస్తాయి. సో అవి ఎంత బాగుంటే అవి మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాం. దాంతో అన్నీ రిలేటెడ్. గట్ బ్యాక్టీరియా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఇవి చూసుకొని మనం దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకొని మార్చుకొని అన్ని రకాలు తింటేనే మంచిది.